వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఫోకస్. ఒక యుద్ధం తరాన్ని హరించేస్తుంది, ఒక యుద్ధం వినాశనం సృష్టిస్తుంది, వెంటాడి వేటాడి నెత్తుటేర్లు పారిస్తుంది, బలిపీఠం ఎక్కించి ప్రాణాలు తీసేస్తుంది. విజయం ఎటున్నా సరే నమ్మాల్సిన చేదు నిజాలు కూడా ఉంటాయి. చరిత్ర తిప్పి చూస్తే ఎన్నెన్నో హృదయ విదారక ఘటనలు కనిపిస్తాయి. అందరూ యుద్ధాన్ని కోరుకుంటారు, కానీ ఎంత నష్టమో ఊహించలేరు. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు, ఆర్మీ మాజీ చీఫ్ నరవణే అన్నటువంటి ఈ మాట అక్షరాల నిజం. ఎందుకంటే వార్ మొదలైందంటే ఆస్తి ప్రాణ నష్టం ఇరువైపులా ఉంటుంది. సైనికులే కాదు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతారు. చరిత్రలో ఏ యుద్ధం చూసినా అంతులేని విషాదాలు మిగిల్చాయి. ఒక యుద్ధం తరాన్ని హరిస్తుంది, ఒక యుద్ధం వినాశనం సృష్టిస్తుంది, వెంటాడి వేటాడి నెత్తుటేరులు పారిస్తుంది, బలిపీఠం ఎక్కించి ప్రాణాలు తీసేస్తుంది. విజయం ఎటు ఉన్నా నమ్మాల్సిన చేదు నిజాలు. చరిత్ర తిప్పి చూస్తే ఎన్నెన్నో ఉదాహరణలు. ప్రత్యర్థిని కొడితే లైఫ్లో కోలుకోకూడదు, మళ్లీ కయ్యానికి కాలు దువ్వాలంటేనే వణికిపోవాలి. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అటో ఇటో తేల్చేయాలి, శాశ్వతంగా ఎండ్ కార్డ్ వేయాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో భారతీయులు కోరుకున్నది ఇదే. యుద్ధం చేయాలి, దాయాది పనిపట్టాలి, కల్లోలానికి కారణమైన పీఓకేని స్వాధీనం చేసుకోవాలి. ఇందుకోసం యుద్ధం చేయాల్సిందే. పెహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. అందరూ కోరుకున్నది ఇదే. కానీ యుద్ధంలో గెలిపిచ్చే కిక్కు కంటే యుద్ధం మిగిల్చే కన్నీళ్లే ఎక్కువ. మనం ఎంత బలస్థులమైనా, ఎన్ని ఆయుధాలున్నా, ప్రత్యర్థి బలస్థుడైనా బక్కచిక్కినోడైనా గెలవడం పక్కా. ఈ గెలుపు వెనుక పోరాటాలే కాదు, ఎన్నో విషాదాలు, మరెన్నో కన్నీటి గాథలు ఉంటాయి. ప్రత్యర్థిపై పైచేయి సాధించినా, వాడికి కోలుకోలేని నష్టం చేసినా మన సైడ్ ఎంతో కొంత నష్టం ఉండక తప్పదు. ఈ యుద్ధంలో ఎన్నో ప్రాణాలు పోతాయి. సైనికుల మరణాలే కాదు, పౌరుల మరణాలు ఉంటాయి. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతుంది, మరెంతో మంది చిన్నారుల్ని అనాథల్ని చేస్తుంది. ఇప్పటిదాకా జరిగిన ఏ యుద్ధం చూసినా ఇలా అంతులేని విషాదాలే మిగిల్చింది. ఆ దృశ్యాలు చూస్తే కన్నీళ్లు ఆగవు, గుండెలు బరువెక్కుతాయి. మొన్నటి పాక్ కవ్వింపులో జరిగిన ఓ ఘటన దేశాన్ని కదిలించింది. అప్పటిదాకా కళ్ల ముందు ఆటలాడిన కవలలు కాసేపటికే శవాలై కనిపించారు. ఇది పాకిస్తాన్ చేసిన దురాగతం. కళ్ల ముందే ఆటలాడిన కవలలు అంతలోనే రక్తపు మడుగులో కనిపించారు. ఇలా దాయాది కాల్పుల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు, మహిళలు చేసిన తప్పేంటి? సరిహద్దు ప్రాంతాల వారు ఇంకా ఎంతకాలం బాధపడాలి? ఎంతమంది తల్లులకు ఇంకెంతకాలం ఈ కడుపుకోత? ఈ విషాదాలకు ముగింపు ఎప్పుడు? ఈ చిన్నారులే కాదు, మరికొందరు చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 5 భారత సైనికులు వీరమరణం పొందారు. అదే యుద్ధం వస్తే ప్రాణనష్టం ఊహించడం కష్టం. అవతల సైడ్ ఎన్ని ప్రాణాలు పోయినా పెద్దగా బాధ ఉంటుందో లేదో కానీ, అదే మన సైడ్ ఒక్క ప్రాణం పోయినా ఎప్పటికీ కోలుకోలేనిది, మాటల్లో వర్ణించలేనిది. అందుకే యుద్ధం కోరుకునేదానికంటే చర్చలు, దౌత్య మార్గంలో పరిష్కారం వెతుక్కోవాలి. ఇదే ఇరువైపులా మానవ విషాదాలు లేకుండా చేస్తుంది. యుద్ధం తథ్యమైతే కత్తి కన్నీళ్లు పెట్టినా కనికరించొద్దు. పాకిస్తాన్ విషయంలో అందరిదీ ఇదే మాట. కానీ యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదంటారు ఆర్మీ మాజీ చీఫ్ నరవణే. ఈ మాటలు అక్షర సత్యం. యుద్ధం పర్యవసానాలపై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నవరణే కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధమంటే సరదా కాదు, బాలీవుడ్ సినిమా అంతకంటే కాదన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం నిలిచిపోవడంపై కొందరు చేస్తున్న విమర్శలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్తో పాటు పీఓకేలోని ఉగ్ర శిబిరాలు, సైనిక మౌలిక వనరులపై భారత ఆర్మీ దాడులు, ఆ తర్వాత 4 రోజుల పాటు వైమానిక దాడులు, సరిహద్దుల్లో పాక్ కాల్పులతో వారం పాటు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. అనంతరం సైనిక దాడులకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు 2 దేశాలు ప్రకటనలు చేశాయి. ఇది మిలిటరీ ఆపరేషన్కి విరామమే తప్ప కాల్పుల విరమణ వంటిది మాత్రం కాదంటారు మనోజ్ నరవణే. సైనిక దాడుల్ని నిలిపివేయడం మంచిది కాదంటూ కొందరు చేస్తున్న వాదనపై ఆయన స్పందించారు. యుద్ధంతో కలిగే వ్యయం, అంకెలు, గణాంకాలను పరిశీలించండి. ఆ నష్టం మరీ ఎక్కువ కాకముందే, పూడ్చలేనంతగా మారడానికి ముందే యుద్ధాన్ని ఆపేయాలని తెలివైన వారెవరైనా అనుకుంటారు అని ఆయన చెప్పారు. దాడుల ద్వారా పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను మాత్రమే కాదు, వైమానిక స్థావరాల్లోని మౌలిక సౌకర్యాలకు సైతం తీవ్రంగా నష్టం కలిగించింది భారత్. వైఖరి మారకుంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని
పాక్ గ్రహించేలా చేయగలిగింది. అందుకే పాక్ ఆర్మీ చేసేది లేక కాల్పుల విరమణ కోసం మన ఆర్మీతో సంప్రదింపుల బేరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంకోసారి దాడికి తెగబడితే ఏం జరుగుతుందో పాకిస్తాన్కు తెలిసేలా చేసింది. కానీ దేశంలో చాలా మందికి ఇది నచ్చలేదు. పీఓకే స్వాధీనం చేసుకోకుండా, పెహల్గాం నిందితుల్ని చంపకుండా, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్లను మట్టుబెట్టకుండా సీజ్ ఫైర్ ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారు. యుద్ధం చేయకుండా తగ్గడం ఏంటని నెట్టింట్లో కొందరు రగిలిపోయారు. కానీ ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యమంటారు ఆర్మీ మాజీ చీఫ్. యుద్ధం చివరి అస్త్రం కావాలంటారాయన. ఈయనొక్కరే కాదు, రక్షణ రంగ నిపుణులది అదే మాట. ఎందుకంటే యుద్ధం మిగిల్చే నష్టం మామూలుగా ఉండదు. వేల కోట్ల నష్టమే కాదు, ఆస్తి ప్రాణ నష్టమూ ఉంటుంది. ప్రత్యర్థికి ఎంత ఎక్కువగా నష్టం జరిగినా మన సైడ్ ఎంతో కొంత పూడ్చుకోలేనంత ఉంటుందంటారు. దేశం ఆర్థికంగా నష్టపోతుంది, ప్రజలు సైనికులు ప్రాణాలు కోల్పోతారు. అందుకే ఇదంతా లేకుండా పాకిస్తాన్పై భారత్ పైచేయి సాధించింది. ప్రత్యర్థి ఎంత రెచ్చిపోతున్నా సంయమనంతో టైం చూసి మరీ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇలా భారత్ అనుకున్న టార్గెట్స్ కంప్లీట్ చేసింది. సీజ్ ఫైర్కు ఓకే అన్నా అనుక్షణం భద్రతా దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. తోక జాడిస్తే తాట తీసేందుకు రెడీగా ఉన్నాయి. ఆదేశాలొస్తే వెంటనే కథన రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నానన్న నరవణే ఈ విషయంలో తన మొట్టమొదటి ప్రాధాన్యం దౌత్యానికే ఉంటుందన్నారు. ఇతర దేశాలతో సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలే తప్ప యుద్ధానికి వెళ్లరాదు. హింస పరిష్కారం కాదని కుండ బద్దలు కొట్టారు. యుద్ధం ఆషామాషీ కాదు, మన బాలీవుడ్ సినిమా కాదు, చాలా సీరియస్ వ్యవహారం. చిట్ట చివరి అవకాశం లేక అస్త్రంగా మాత్రమే యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఇది యుద్ధాల శకం కాదని మన ప్రధాని మోడీ చెప్పింది ఇందుకే. కొందరు మూర్ఖులు యుద్ధాన్ని మనపై రుద్దారు. యుద్ధంపై మనం ఉత్సాహం చూపరాదని చెప్పుకొచ్చారు. ఇది ఎవరూ కాదనలేని పచ్చి నిజం. ఇప్పుడు మనం యుద్ధానికి దిగితే పాకిస్తాన్కు పోయేదేం లేదు. నిండా మునిగి బలిసి కొట్టుకుంటోంది పాకిస్తాన్. డ్రాగన్ కంట్రీ అండ చూసుకునో, టర్కీ ఇచ్చిన డ్రోన్లు ఉన్నాయనో కానీ పదే పదే రెచ్చిపోయింది. చివరకు భారత్ కొట్టిన వ్యూహాత్మక దెబ్బకు తోక ముడిచింది. యుద్ధానికి దిగకుండా పాకిస్తాన్ను తీయాల్సిన దెబ్బ తీసింది భారత్. అదే యుద్ధానికి దిగుంటే ఇరువైపులా ఆస్తి ప్రాణ నష్టం ఉండేది. పాకిస్తాన్ 10 ఏళ్లు కోలుకోలేనంత వెనక్కిపోయేది. మనకు ఎంతో కొంత నష్టం జరిగేది. అన్నింటికీ మించి హ్యూమన్ లాస్ ఎప్పటికీ కోలుకోలేనిది. ఇవేవీ లేకుండా భారత్ దాయాది పీచమణిచింది. యుద్ధంతో వాటిల్లే నష్టాల్లో సామాజికపరమైన కోణం కూడా ఉంది. ఇతరత్రా నష్టాలతో పాటు యుద్ధంతో ప్రాణ నష్టం సైతం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోయే చిన్నారులుంటారు. ఇటువంటి నష్టాన్ని ఎవరూ పట్టించుకోరు. సన్నిహితులను కోల్పోయిన వారిని ఆ ఆవేదన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. యుద్ధ దృశ్యాలను దగ్గర నుంచి చూసేవారు PTSD అనే మానసిక రుగ్మత బారిన పడతారు. దీని నుంచి బయటపడేందుకు కనీసం 20 ఏళ్ల పాటు వీరికి చికిత్స కొనసాగించాల్సి ఉంటుందంటారు. యుద్ధాలతో లక్షలాది మంది జీవితాలు తల్లకిందులయ్యాయి. వేలాది మంది చిన్నారులు అనాథులుగా మారిపోయారు. ఇజ్రాయెల్ హమాస్ వార్ గాజాను మరుభూమిగా మార్చేసింది. రష్యా ఉక్రెయిన్ వార్ ఇరువైపులా 2 లక్షల మందిని బలి తీసుకుంది. ఇవే కాదు, ప్రపంచంలో ఏ యుద్ధం చూసినా సరే తరతరాలకు కన్నీటి గాయాలు మిగులుతాయి. యుద్ధ బాధిత దేశాల్లో ఆకలి కేకల దృశ్యాలు చూస్తే కన్నీళ్లాగవు. విధ్వంసం, విలయం, విషాదం. ఏ యుద్ధం చూసినా మిగిల్చింది ఇదే. యుద్ధం కోరుకోవడానికి రావడానికి కారణాలు అనేకం ఉండొచ్చు. కానీ యుద్ధం కారణంగా నలిగిపోయేది, మరణించేది సామాన్యులే. అంతేకాదు, పంట పొలాల నాశనం, గాలి నీరు కాలుష్యం, గాయాలు, అంగవైకల్యాలు, రోగాలు, ఇలా అన్ని దుష్ఫలితాలు ఉంటాయి. ప్రతి యుద్ధంలోనూ అది పెద్దదైనా చిన్నదైనా ముందు ప్రాణాలు వదిలేది 2 పక్షాలకు చెందిన సైనికులు. ఒక దేశ సైన్యం ఇంకో దేశ భూభాగంలోకి చొచ్చుకు వస్తే నాశనం అయ్యేది ఆక్రమణకు గురైన దేశపు సాధారణ ప్రజలే. గత 30 ఏళ్ల కాలంలో 40 లక్షల మంది చనిపోయారని, వాళ్లలో 190 మంది సాధారణ పౌరులేనని ఒక అంచనా. గాయాలు, రోగాలతో బాధితులుగా మారిన వాళ్లు ఇంకెందరో. నిజానికి యుద్ధంతో జరిగే నష్టాలు అన్నీ ఇన్ని కావు. యుద్ధంలో సామాన్యుల ప్రాణాలు పోతాయి, దేశ ప్రజల మనోస్థైర్యం దెబ్బతింటుంది, ఆర్థిక రంగం నిలిచిపోతుంది, స్టాక్ మార్కెట్లు కుప్పకూలతాయి, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయి, ఆర్థిక లోటు పెరిగిపోయి ధరలు ఆకాశాన్నంటుతాయి. భారత్ ఇప్పుడు ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. యుద్ధం వల్ల జీడీపీలో 20% పోగొట్టుకోవడం అంటే మన స్థానాన్ని పడగొట్టుకోవడమే. ఇదే వాతావరణం కొనసాగితే రూపాయి విలువ క్షీణించి డాలర్తో పోలిస్తే 100 రూపాయలకు చేరుకునే అవకాశం ఉంటుంది. దాని ఎఫెక్ట్ అనేక రంగాలపై ఉంటుంది. అన్ని నష్టాల పాలై ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. దీనికి తోడు మన రక్షణ బడ్జెట్ను రెట్టింపు చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేవి లేకుండా దశల వారీగా పాక్ మెడలు వంచింది భారత్. జరగబోయే ఎంతో ఆస్తి ప్రాణ నష్టాన్ని ఆపింది. యుద్ధం ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎందుకు జరిగినా
మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు ఇప్పటికే ఉన్నాయి. గడిచిన యుద్ధాలు చేసిన గాయాల మచ్చలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయినా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 50,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. ఇజ్రాయెల్ దాడిలో 92,000 మందికి పైగా గాయపడ్డారు. గాజాలో 85% మంది ప్రజలు ఇళ్లు విడిచి వలస వెళ్లారు. పుట్టిన 4 రోజులకే కవల పిల్లల్ని కోల్పోయిన ఓ తండ్రి పడిన వేదన ప్రపంచాన్ని కలచివేసింది. చిన్నారుల బర్త్ సర్టిఫికేట్ తెచ్చేందుకు వెళ్లిన అతడు తిరిగి ఆశ్రయం పొందుతున్న శిబిరానికి వచ్చేసరికి కవలలతో పాటు భార్య కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో కన్నుమూయడం అప్పట్లో అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఇదొక్కటే కాదు, సైనిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను చేతుల్లో పట్టుకుని తల్లిదండ్రులు మోసుకు వెళుతున్న ఘటనలు గుండెలవిసిపోయేలా చేశాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడులతో గాజా నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఔషధాలు, ఆహారం, మంచినీటి కొరత తీవ్రంగా వేధించింది. పారిశుద్ధ్యంతో పాటు ఇతర వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవడంతో అక్కడి వారిని వ్యాధులు వెంటాడాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారిపైన ఇజ్రాయెల్ దాడులు చేయడంతో సామాన్య పౌరుల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో ఏదో ఒక దేశం సహేతుకంగానో నిర్హేతుకంగానో మరో దేశం మీదకు దండెత్తుతుంది. దండయాత్రకు గురైన దేశం అనివార్యంగా ఆత్మరక్షణ కోసం యుద్ధంలోకి దిగుతుంది. అలా మొదలైన యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో, ఎన్నేళ్లు సాగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. యుద్ధం ముగిశాక చూసుకుంటే 2 దేశాల్లోనూ సామాన్య పౌరులకు మిగిలేది అంతులేని విషాదమే. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వివాదాలు యుద్ధాలుగా పరిణమించకుండా జాగ్రత్త పడకపోతే ప్రపంచ సౌభాగ్యమే నాశనమవుతుంది. ఎడతెగని ఇజ్రాయెల్ హమాస్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు అదే విషయాన్ని చెబుతున్నాయి. తమపై దాడికి దిగిన హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై కయ్యానికి కాలుదువ్విన ఇజ్రాయెల్ అక్కడ కనీ వినీ ఎరుగని స్థాయిలో నరమేధం సృష్టించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి మరి వరుస దాడులతో గాజాను మరుభూమిగా మార్చింది. ఈ యుద్ధం ప్రాంతీయ సంక్షోభాన్ని సృష్టించి పశ్చిమాసియా భద్రతను ప్రశ్నార్థకం చేసింది. నాటో కూటమిలో చేరాలన్న కీవ్ నిర్ణయం గిట్టని రష్యా 3 ఏళ్ల క్రితం అకారణంగా ఉక్రెయిన్పై దండెత్తింది. ఒకవైపు సయోధ్య అంటూనే డ్రోన్లు, క్షిపణులతో నిత్యం దానిపై విరుచుకుపడింది. మాస్కో, టెల్ అవీవ్ రణపిపాస కారణంగా ఆఫ్రికాతో పాటు అనేక వర్ధమాన దేశాల్లో ఆకలి కేకలు చెలరేగాయి. ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండలో ఇప్పటిదాకా దాదాపు 50,000 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో సగానికి పైగా చిన్నారులు, మహిళలే. బాంబుల వర్షంతో గాజా శిథిలాల దిబ్బగా మారిపోయింది. అక్కడి అసహాయులకు మానవతా సాయాన్ని సైతం ఇజ్రాయెల్ అడ్డుకుంటూ ఉండడంతో ఆహార, ఔషధ నిల్వలు నిండుకున్నాయి. కడుపునకు పట్టెడన్నం దొరకని దుస్థితికి తోడు చుక్కలనంటుతున్న ధరల ధాటికి గాజా వాసుల బతుకులు నరకప్రాయమవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇరువైపులా 2 లక్షల మంది విగతజీవులయ్యారు. అంతకు 4 రెట్ల సంఖ్యలో జనం గాయాల పాలయ్యారు. 1,75,000 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. రష్యా పాశవిక దాడుల్లో ఉక్రెయిన్లో మౌలిక వసతులన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. దాని ఆర్థిక ప్రగతి కుంటుపడింది. అమాయకుల్ని హతమారుస్తూ సాధారణ జనజీవితాల్లో నిప్పులు పోస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోంది. ప్రపంచ దేశాల యుద్ధాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆర్థిక నష్టం, ప్రాణ నష్టంతో పాటు ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోతున్నారు. యుద్ధాలు, జాతి వివక్ష పోరాటాలు, అంతర్గత సంఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల పిల్లలు చాలామంది అనాథలుగా జీవనం సాగిస్తున్నారు. 2 ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన విషాదాల్లో మిలియన్ల పిల్లలు అనాథలయ్యారు. ఇటీవలి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా దాడుల కారణంగా అనాథల సంఖ్య పెరిగింది. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అభం శుభం ఎరుగని ఎందరో చిన్నారులు భవిష్యత్తేమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు. 2 ప్రపంచ యుద్ధాల్లో అధికారిక అంచనాల ప్రకారమే పోలాండ్లో 3 లక్షలు, యుగస్లేవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికి పైగా చిన్నారులు కనీసావసరాలైన ఆహారం, నీరు, నిలువ నీడలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది అనాథలుగా జీవనం సాగిస్తున్నారు. అనాథలుగా మారిన వారిలో ఆసియా దేశాల్లో 6 కోట్లు, ఆఫ్రికాలో 5 కోట్లు, మరో 1.5 కోటి మందికి పైగా అనాథలు కరీబియన్, లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నారు. ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలుగా మారారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఏర్పడిన సంక్షోభం వల్ల ఇరు దేశాలకు చెందిన ఎందరో పిల్లలు అనాథలయ్యారు. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న చిన్నారుల జీవితం ప్రశ్నార్థకమవుతోంది. యుద్ధాల వల్ల ఏర్పడిన పేదరికం, కరువు, అంటువ్యాధులు, ప్రకృతి విపత్తుల మధ్య అనాథ పిల్లల జీవనం దుర్భరంగా మారింది. యుద్ధం చేసిన దేశాలు మాత్రమే కాదు, ప్రపంచమంతటిపై ప్రభావం ఏదో రూపంలో పడింది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందని అనుకున్నారు.
దాయాది దేశం పనిపట్టాలంటే యుద్ధం చేయాల్సిందే అని ఇక్కడ కూర్చుని కోరుకుంటున్నారు. కానీ భారత్ యుద్ధాన్ని చివరి అస్త్రంగానే చూస్తుంది. దాడులతోనే దాయాదిని దడుచుకునేలా చేసింది. మళ్లీ తోక జాడించాలంటే ఆలోచించేలా చేసింది. భారత్ పాక్ మధ్య వార్ జరిగి ఉండుంటే రోజుకు ఎన్ని వేల కోట్ల ఖర్చయ్యేది? ఆస్తి ప్రాణ నష్టం ఊహించినంతగా ఉండేదా? గతంలో యుద్ధాలు మిగిల్చినటువంటి విషాదాలేంటి చూద్దాం. యుద్ధం అంటే పోరాటం, గెలుపు, శత్రునాశనం ఒక్కటే కాదు, అంతకు మించి ఆర్థిక వినాశనం కూడా ఊహకందనంత జరుగుతుంది. యుద్ధం కొన్ని తరాల్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల లక్షలాది కుటుంబాల పరిస్థితి తలకిందులవుతుంది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులవుతారు. అభం శుభం తెలియని పసిపిల్లలు అనాథలవుతారు. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని స్థితిలో అల్లాడుతూ ఉంటారు. భర్తను కోల్పోయి కొందరు, భార్యను కోల్పోయి ఇంకొందరు, తల్లిదండ్రుల్ని కోల్పోయి మరికొందరు కన్నీళ్లు పెడుతూ ఉంటారు. అందమైన జీవితాల్లో యుద్ధం అంధకారం నింపుతుంది. ఇలాంటి బాధితులకు ఎంత సాయం చేసినా వారి కుటుంబీకులను అందివ్వలేరు. చరిత్రలో ఏ యుద్ధాన్ని చూసినా ఎన్నో హృదయ విదారక సంఘటనలే కనిపిస్తాయి. భారత్ పాకిస్తాన్ వార్ జరుగుతుంటే ఒక్కరోజుకే కొన్ని వేల కోట్లు ఖర్చయ్యేది. ఇండియా యుద్ధ వ్యయం ఒకరోజుకు 5,000 కోట్లు. 2002-03లో రోజువారీ మిలిటరీ వ్యయం 1,460 కోట్లు. 2016 లెక్కల నాటికి అది 5,000 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ద్వారా యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్లీ యుద్ధమంటూ వస్తే రోజుకు 5,000 కోట్లు ఖర్చు చేయాల్సిందే. ఒక దేశం ఒక్కసారి యుద్ధంలోకి దిగిందంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఖర్చు చేసుకోవాల్సిందే. భారత్ లాంటి భారీ సైనిక సంపత్తి ఉన్న దేశానికి అది చాలా ఎక్కువగా ఉంటుంది. యుద్ధం మనం కోరుకుంది కాదు, కానీ అనివార్యమైంది. యుద్ధం తప్పనిసరైనప్పుడు దాని ద్వారా వచ్చే ఖర్చు కూడా తప్పనిసరి అవుతుంది. యుద్ధం మిగిల్చే విషాదం ప్రాణ నష్టమే కాదు, ఇలా ఆర్థిక నష్టమూ ఎక్కువగా ఉంటుంది. కేవలం యుద్ధానికయ్యే ఖర్చుకే ఇంతలా ఉంటే ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం అతిపెద్దది. యుద్ధం అన్నది రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. దీర్ఘకాలిక యుద్ధంతో జరిగే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. యుద్ధం వల్ల రోజుకు 5,000 కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం రోజుకు 1,34,000 కోట్లు. అదే యుద్ధం ఒక నెల రోజుల పాటు జరిగితే కలిగే నష్టం 43 లక్షల కోట్లు. అంటే మన జీడిపిలో దాదాపు 20% ఒక్క నెల రోజుల యుద్ధానికే తుడిచిపెట్టుకుపోతుంది. 93,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. రిటైల్ రంగానికి 4,35,000 కోట్ల నష్టం జరుగుతుందని అంచనా. భారత్ ఇప్పటిదాకా 4 యుద్ధాలు చేసింది. 1971 పాకిస్తాన్ యుద్ధంలో వారానికి 200 కోట్లు ఖర్చయినట్లు అంచనా. 1999 కార్గిల్ యుద్ధంలో సైనిక దళాలకు రోజుకు 10 నుంచి 15 కోట్లు, వైమానిక దాడులకు 2,000 కోట్ల రూపాయలు అయింది. మొత్తం కార్గిల్ యుద్ధం ఖర్చు 2 నెలలకు 10,000 కోట్ల రూపాయలు. 2001-02లో సైన్యం సమీకరణకు 2 నెలలకు 5,122 కోట్ల రూపాయలు ఖర్చయింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్న దేశాల్లో 4వ స్థానంలో భారత్ కొనసాగుతోంది. భారత్ శాంతి కాముక దేశం అయినప్పటికీ మన భూభాగం జోలికి ఎవరైనా వస్తే చీల్చి చెండాడుతుంది. ఈ క్రమంలోనే భారత్ 1947 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2 దేశాలతో 6 యుద్ధాలు చేసింది. వాటిలో ఒక యుద్ధాన్ని ఘర్షణగానే చెబుతూ ఉంటారు. కేవలం ఒక్క యుద్ధంలోనే భారత్ ఓడిపోయింది. భారత్ మొదటి యుద్ధాన్ని 1947లో, చివరి యుద్ధాన్ని 1999లో చేసింది. మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. సీజ్ ఫైర్తో తాత్కాలికంగా అయితే బ్రేక్ పడింది. యుద్ధం కోరుకునే వాళ్లకు మారణాయుధాలు ఎంత భయంకరమైనవో అంతగా తెలీదు. ఇప్పటిదాకా 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. హిరోషిమా, నాగసాకిలో అణుబాంబులు అత్యంత మానవ విషాదాన్ని మిగిల్చాయి. రేడియేషన్ ప్రభావం ఇప్పటికీ బాధితుల్ని వెంటాడుతూనే ఉంది. పాలస్తీనా పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడి పిల్లల ఆకలి బాధలు చూస్తే కన్నీళ్లు ఆగవు. ఉక్రెయిన్ రష్యా వార్ బాధితుల కష్టాలు వర్ణనాతీతం. యుద్ధం ఎప్పటికీ మంచిది కాదు. దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు. యుద్ధాల చరిత్రను చూస్తే ఇదే చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు ప్రభావితం చేశాయి. యుద్ధంలోనే కాదు, ముగిశాక దాని ప్రభావాలు వెంటాడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వాలు యుద్ధాలకు ఖర్చు చేస్తున్నాయి. ఒక్క 2023లోనే యుద్ధాల కోసం 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులే కాదు, ఎన్నో ప్రాణాలు పోయాయి. కోట్లాది మంది ఇళ్లను వదిలేసి వలస వెళ్లారు. దాదాపు 80 కోట్ల మంది ఆకలితో అలమటించారు. అందరూ యుద్ధాన్ని కోరుకుంటారు, కానీ యుద్ధం వస్తే పర్యవసానాలు పెద్దగా ఆలోచించరు. అది మిగిల్చే నష్టం ఏళ్ల తరబడి వెంటాడుతుందనేది మరిచిపోతారు. ఎంతోమంది సైనికులు చనిపోతారని తెలుసు. ప్రజల ప్రాణాలు పోతాయి. రణం వెనక ఉన్న నిజం ఇదే. కానీ మనం ఇక్కడుండి యుద్ధాన్ని కోరుకుంటాం. ఎంత నష్టమో ఊహించలేం. భారత్ పాక్ విషయంలో ఇదే జరుగుతోంది. యుద్ధం చేసేటోళ్లు కాదు,
యుద్ధం ఆపేటోళ్లు గొప్పోళ్ళంటారు. ఇలా వారిని ఆపడం వల్ల ఆస్తి ప్రాణాలను అరికట్టవచ్చు. లక్షలాది అమాయక ప్రజల ప్రాణాల్ని కాపాడవచ్చు. ఆయా దేశాల ప్రజలకు శాంతి స్వేచ్ఛను ప్రసాదించవచ్చు. నిజానికి యుద్ధం రావద్దనే అందరూ కోరుకోవాలి. ఎందుకంటే అది చేసే విధ్వంసం, మిగిల్చే విషాదం ప్రభావం కొన్నేళ్లపాటు వెంటాడుతుందంటారు మేధావులు. అందుకే దేశాలు యుద్ధాలు చేయాలంటే ఆలోచిస్తున్నాయి. భారత్ కూడా అదే చేసింది. ముందు చర్చలు, తర్వాత ఆంక్షలు, మందలింపులు, ఆ తర్వాత దాడులు, ఇలా దశల వారీగా దాయాది తాట తీసింది. వార్ లాస్ట్ ఆప్షన్గా చూసింది. ఇలా చేయడంతో ఎంతో ప్రాణ నష్టాన్ని నివారించింది.